తెలంగాణ చారిత్రక చిత్రం ఏదైనా ఉంది అంటే ముఖ్యంగా అందరికీ గుర్తుకొచ్చేది రజాకార్. ఆనాడు రజాకార్లు హిందువులని ఏ విధంగా చిత్రహింసలు చేశారు అనేది ఈనాడు రజాకార్ మూవీ ద్వారా మనందరికీ కూడా అందించడం జరిగింది. ఆయనే రజాకార్ మూవీ ప్రొడ్యూసర్. అలాగే 2 రోజుల క్రితం జరిగిన గద్దర్ అవార్డ్స్లో తెలంగాణ చారిత్రక చిత్రం ద్వారా అవార్డుని తీసుకున్న గద్దర్ అవార్డ్ గ్రహీత గూడూరి నారాయణ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. ఫస్ట్లీ అంటే హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అని చెప్పాలి. ఎందుకు అంటే రజాకార్ మూవీ ద్వారా అంటే రజాకార్లు ఏ విధంగా చిత్రహింసలు చేశారు మన హిందువులని అనేది కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. మూవీ ద్వారా మీకు గద్దర్ అవార్డు కూడా రావడం జరిగింది. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే చరిత్రను చిత్రంగా మలిచిన కథ ఇది, ఈ రజాకార్ అనేది. దాంట్లో ఏ కల్పితాలు ఇంకా లేదు. ఎవ్రీథింగ్ ఆనాడు జరిగినట్టుగా 99%. 1% కొంచెం సినిమాటిక్గా వాడవచ్చు. చాలామంది ప్రాఫిట్ కోసము డీవియేషన్ చేసి ఇంకేమో చేస్తారు. బట్ నేను ఐ వాంటెడ్ టు ప్రజెంట్ ఎగ్జాక్ట్ హిస్టరీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ప్రజెంట్ డే జనరేషన్. ఎందుకంటే మనం చూస్తున్నాం రజాకార్లు అంతం కాలేదు, రజాకార్లు ఇంకా ఉన్నారు. ఆ జెనెటిక్ ఇంజనీరింగ్ ఇంకా ఉన్నది. ఎప్పుడు మనము మళ్ళీ తిరగబడదాము, ఎప్పుడు మనం పైచేయి సాధిద్దాము, ఎప్పుడు మనము మన ఆలోచన ప్రకారం ఈ సమాజాన్ని మలుచుకుందామనే రీతిలో వాళ్ళ వ్యూహాలు, ఎందుకంటే వాళ్ళ వారసులను వదిలిపెట్టారు. రజాకార్ల దురాఘాతం అంతమైందేమో కానీ మళ్ళీ ప్రారంభం కావడానికి మళ్ళీ మనకు కనబడుతూనే ఉన్నది. మన హైదరాబాద్ నగరంలోనే ఒక ఆయన అంటాడు 15 నిమిషాలు పోలీసు పక్కకు జరగండి, మేము మా సంగతి ఏందో చూపిస్తామంటాడు. ఒక ఆయన చాలా వ్యంగ్యంగా మన హిందూ దేవతల గురించి ఓ క్యాహేవో భాగ్యలక్ష్మి అంటే నిన్ను మీ ప్రాఫెట్ మహమ్మద్ని మేమేమైనా వెటకారం చేసి మాట్లాడుతున్నామా? మీ ఆచారాలను మేమేమైనా వెటకారం చేస్తున్నామా? నువ్వు భాగ్యలక్ష్మి అని ఎందుకంటే నీకు ప్రొనౌన్సియేషన్ రాదా? చదువుకోలేదా? బజార్లో తిరిగినవా? బిచ్చపోనివా? లుచ్చగానివా అని సమాజం అర్థం చేసుకోవాలి. నువ్వు ఇంత వ్యంగ్యంగా మాట్లాడేంత నీ దమ్ము ధైర్యం ఉన్నది. ఇది సనాతన ధర్మం పాటించే భారతదేశ సంప్రదాయాలను గౌరవించే సమాజం మన భారతదేశంలో ఉన్నది. అత్యధిక పురాతనమైన హిందూ ధర్మం ఉన్నది. నువ్వు హిందూ దేవతల గురించి నువ్వు ఇంత దుమ్ము లేపేటట్టు నువ్వు ఎంత దమ్ము ధైర్యంతో నువ్వు మాట్లాడుతున్నావురా అనేదే ప్రశ్నించుకోవాలి. ఈనాడు ఇంకా ఓట్ల కోసం శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఇంకా అంటకాగుతున్నారు. బట్ నాకు ఒకటి మాత్రం సంతోషం అనిపించింది. అది ఏ అవార్డు అనేది కాదు నాకు. అది గదర్ అవార్డా లేకుంటే నంది అవార్డా లేకుంటే ఏ అవార్డు అనేది కాదు, స్టేట్ అవార్డు. నాకు స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఆలోచించి చేసిందో ఆ అవార్డు ఈ రజాకార్ సినిమా, మా సినిమా, నేను మొట్టమొదట నిర్మించిన సినిమాకు రావడం చాలా సంతోషంగా ఉన్నది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మాత్రం నేను ఐ షుడ్ రియల్లీ కంగ్రాచులేట్. ఆయన ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు జ్యూరీకి. జయసుధ గారి నేతృత్వంలో ఏదైతే జ్యూరీ పనిచేసిందో వాళ్ళు ఫ్రీగా ఎన్నో సినిమాలు, 100 సినిమాలు చూసి ఆ సినిమా నుంచి ఈ మన రజాకార్ సినిమాని ఉత్తమ చారిత్రాత్మక చిత్రంగా వాళ్ళు ఎన్నుకొని గౌరవించారంటే నిజంగా వాళ్ళందరికీ నా సల్యూట్స్. అంటే ఇప్పుడు ఇంత సక్సెస్ ఉంది అంటే అది మామూలు విషయం అని కాదని చెప్పచ్చు సార్. ఎందుకంటే రజాకార్ మూవీ తీసేటప్పుడు ఎన్నో పరిణామాలు మీరు ఎదుర్కోవటం జరిగింది, ఎన్నో అడ్డంకులు కూడా వచ్చాయని చెప్పొచ్చు. వాటన్నిటినీ దాటుకొని సినిమా రిలీజ్ అయ్యి ఈరోజు ఇంత సక్సెస్ అయింది, గద్దర్ అవార్డ్స్ వచ్చింది అంటే ఇట్స్ నాట్ ఈజీ అని చెప్పాలి. ఎస్, డెఫినెట్లీ నాట్ ఈజీ. ఎందుకంటే గతంలో పరిపాలించిన నాయకులు వాళ్ళు రజాకార్ల వారసులేనే. రజాకార్లను ప్రేరేపించిన మీర్ ఉస్మాలని గోరి మీద పోయి తలకాయ నుంచి వచ్చిన కేసీఆర్ మూర్ఖుడు. ఆనాడు వాళ్ళు అడ్డుకున్నారు. సరే, కాంగ్రెస్ వాళ్ళు కూడా సరే వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళు ఎవరితోని ఏం దోస్తాని చేస్తారనేది వేరే పక్కకు పెడితే న్యాయం చేసిరు ఈ అవార్డుల విషయం అనేది నాకు ఖచ్చితంగా. జరిగిన చరిత్రను నేను చిత్ర రూపంలో మలిచినందుకు ఆ చరిత్ర ఉత్తమ చారిత్రాత్మక చిత్రం అనేది ఏదైతే ఇచ్చిరో అది గ్రేటెస్ట్ థింగ్. అది మా టీము, మా ఆలోచన విధానము, దానికి ఆ గౌరవం దక్కింది అనేది నేను భావిస్తున్నాను. ఎందుకంటే అక్కడ పాలిటిక్స్ ఏం చేయలేదు.
ప్రజెంట్ డే గవర్నమెంట్. ఓకే. అంటే అప్పుడు కూడా మీకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. చాలా వరకు కూడా రిలీజ్ డేట్ కూడా పోస్ట్‌పోన్ అవుతూ కూడా వచ్చింది. ఎన్నో ఇబ్బందులైతే ఎదుర్కొన్నామని చాలా అంటే బెదిరింపు కాల్సే కాదు, ప్రతి దగ్గర అడుగు అడుగున మాకు ఆటంకాలు సృష్టించారు. సిబిఎఫ్సికి వెళ్ళి బాంబేలో పోయి పిటిషన్ ఇచ్చారు, ఢిల్లీలో ఇచ్చారు, హైదరాబాద్లో ఇచ్చారు, ఆపారు, కోర్టుకి వెళ్ళారు, ఏమేమో చేశారు. ఏది చేసినా నా ఆలోచన ఏంటిదంటే సమాజంలో ఉన్న ఈనాటి సమాజంలో ఉన్న యంగ్స్టర్స్, ముఖ్యంగా మన భారతదేశ జనాభాలో 142 కోట్ల జనాభాలో కనీసం 80 కోట్ల జనాభా ఈరోజు యంగ్స్టర్స్. మీలాంటి వాళ్ళు మీకు తెలియాలి, మీరు జాగరూకతతో ఉండాలి. మళ్ళీ ఇటువంటిది రావద్దు. మనము కులాలను పక్కకు పెట్టాలి, మనము వర్ణాలను పక్కకు పెట్టాలి. మనం అంతా భారతీయులం, భరతమాత బిడ్డలమని మనం ఆలోచించుకోవాలి. నెక్స్ట్ మనమంతా ఒకే జాతీయులం అని చెప్పి ఉండాలి. ఎందుకంటే కులాలతో ఏమైందంటే విడిపోయారు హిందువులు. కులాల వలన వర్గీకరణ, నువ్వు ఇది, నువ్వు కమ్మరి, నేను కుమ్మరి, నేను మాల, నేను ఫలానా, నేను ఇది, నేను రెడ్డి, నేను బ్రాహ్మణ్ అని చెప్పి మనం విడిపోయాం. ఎవ్రీబడి షుడ్ బి యునైటెడ్. మనము ఫస్ట్ జాతీయతను మనం మననం చేసుకొని నేషన్ ఫస్ట్ అనే ఆలోచనతోని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే మనం సంఘటితంగా ఇలాంటి కుక్కలని మనము ఏరిపారేయచ్చు. ఆ కుక్కలు మళ్ళీ మొరగకుండా కరవకుండా చూసుకోవచ్చు. అంటే ఎవరో శత్రువులు అయితే పర్లేదు సార్, కానీ ఇక్కడ ఆ రజాకార్ మూవీకి అలాగే మీకు హిందువులే శత్రువు అవ్వటం అనేది అసలు దాన్ని తీసుకోలేమని చెప్పొచ్చు. దాన్ని ఎలా ఎదుర్కొన్నారు? నేచర్ కాపాడింది, నాకు పంచభూతాలు కాపాడినాయి. నా ఆలోచన, నాకు ఈ ఆలోచన ప్రేరేపణ ఎక్కడి నుంచి వచ్చింది? నేను తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్తే 27 జనవరి 2022 నాడు విమానం టచ్ డౌన్ అయింది. దాని వీల్ టార్మాక్ మీద టచ్ అయింది. కాగానే నాకు రజాకార్ అని ఏదో ఆకాశం అని చెప్పినట్టు వచ్చింది. నేను అనుకున్నా, ఓహో స్వామి, మరి మీరు నన్ను ప్రేరేపిస్తున్నారా లేకుంటే నాకు మీరు ఆదేశిస్తున్నారా అని నాకు మనసులో వచ్చింది. సరే, మళ్ళీ దెన్ అగైన్ గో బ్యాక్, ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే నాకు ఎన్నో రజాకార్ల విషయాలు. మా తాతగారు లేట్ గూడూరు నారాయణ రెడ్డి, ఆయన పేరే నాకు పెట్టారు. ఆయన మాల్ పటేల్గా ఉన్నాడు ఆనాడు. రజాకార్లు గ్రామంలోకి ఎంటర్ కాకుండా రోడ్డుకు అడ్డం పడుకున్నాడు. వాళ్ళు థ్రెటన్ చేశారు, చంపేస్తాం, నరికేస్తామని. నువ్వేం చేసినా పర్వాలేదు, నా గ్రామంలోకి మాత్రం, నా ప్రజలను మాత్రం హింసించొద్దని చెప్పి అడ్డుకున్నది. అది నాకు చిన్నప్పటి నుంచి నాకు అందరు చెప్పేవాళ్ళు. మా తాతని నేను చూడలే, ఎందుకంటే మా నాన్నగారి పెళ్లి కాకముందుకే ఆయన చనిపోయారు. సో నేను చూడడం అనేది అవకాశమే లేదు. వారి గురించి చెప్పేది, మీ తాత చాలా మంచోడు ఉండే, రజాకార్లు ఇట్లా చేస్తుండే, అట్లా చేస్తుండే, ఇట్లా ఆఖరికి గ్రామంలోకి రాకే పోత వాళ్ళు బీబీనగర్ బ్రిడ్జ్ పేల్చేసిపోయారని చెప్పి చెప్పేవాళ్ళు. సో అదే బీబీనగర్ పేల్చేసిన బ్రిడ్జ్ దగ్గర పోయి మేము ఈత కొడుతుంటివి. చిన్న ఏరు అని ఉంటుంది, బీబీనగర్ చిన్న ఏరు. గూడూరు బీబీనగర్ చిన్న ఏరు అని ఒకటి పారుతుంటుంది, పెద్దది. చిన్న ఏరు అని పేరుంది కానీ పెద్దదే ఏరు అది. ఆ ఏట్లో పోయి మేము ఈత కొట్టేటోళ్ళం. ఆ ఫౌండేషన్ ఏదైతే బ్రిడ్జ్లు బ్లాస్ట్ చేశారో ఆ బ్రిడ్జ్ ఫౌండేషన్స్ మీద ఎక్కి మేము నీళ్ళలోకి దుంకేటోళ్ళం. సో మళ్ళా మా తాతకు అంటే కొన్ని గ్రామాలు ఉండే ఆయన వతన్లో. సో ఇంకో గ్రామానికి వెళ్తే ఆ గ్రామములో కూడా బురుజు ఉండేది. మేము ఆడుకొని వాళ్ళం దాంట్లో ఎక్కి పైకి. ఇదేంటిది అంటే రజాకార్లు రాకుండా పైన వెళ్ళి తుపాకులు పట్టుకొని గ్రామంలో అందరు యువకులంతా పహరా కాసేవాళ్ళని. సో ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ రియలీ ఎన్కరేజ్ మీ డెఫినెట్లీ కథన్ బయట. అందరు అన్నారు, అరే ఇది తీస్తే చాలా డేంజరు, మళ్ళా ఫలానా వాళ్ళు ఊరుకోరు అంటే, నా దేశం, నన్ను కూడా ముట్టుకుంటే ముట్టుకొని చూస్తా, దమ్ముంటే రండి. నేను భరతమాత బిడ్డను, భగత్ సింగ్ తమ్ముడిని, నరేంద్ర మోడీ తమ్ముడిని. నేను దమ్ముంటే ఎవడైనా నన్ను ముట్టుకోండి, నేను మాత్రం సినిమా తీస్తా. సినిమా తీసి సినిమాను నేను ఆకాశంలో పెట్టేస్తా, అంటే క్లౌడ్లో పెట్టేస్తా. ఎవడైతే దాన్ని ఇంకా పీకలేడు కదా. సమాజంలో ఏనాడైనా రజాకార్ల గురించి కావాలంటే పాఠ్యపుస్తకం ఇంకా ప్రచురించే అవసరం లేదు. నేను గట్టిగా మీ ద్వారా నేను చెప్తున్నా, పాఠ్యపుస్తకం అవసరం లేదు. హిస్టరీ ఆఫ్ హైదరాబాద్, హిస్టరీ ఆఫ్ తెలంగాణ పిల్లలకు బోధించాలంటే నేను ప్రతి ఒక్క పాఠశాలకు నేను మనవి చేస్తున్నా, మీ పాఠశాల విద్యార్థులను ఈ సినిమా చూపించండి. ఈ సినిమా చూపిస్తే ఆనాడు జరిగిన అకృత్యాలు ఏంటిది, ఆనాడు జరిగిన సైలెంట్ నిశ్శబ్ద మారణం ఏంటిది, ఆనాడు ఇదే దేశంలో పుట్టిన రాజు ఆయన ప్రాంతాన్ని పరిపాలిస్తూ
ఏడవ నిజామైనటువంటి మీర్ ఉస్మాన్ అలీ పాషా ఆయన సొంత ప్రజల మీద ఎంత దురాగతాలను చేశాడు రజాకార్లను ఉసిగొల్పి అనేది తెలుస్తుంది. ఇంకెన్ని రోజులు దాచిపెడతారు? దాచిపెట్టలేరు, అయిపోయింది, బయటకు వచ్చేసింది. ఈ సినిమా ద్వారా బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ప్రపంచంలో కూడా ఎక్కడెక్కడో చూస్తారు. అక్కడ జరుగుతున్న ఇజ్రాయెల్లో జరుగుతున్న వ్యవహారం ఏంటిది, మొన్న జరిగిన కాశ్మీర్ పహల్గాంలో జరిగిన వ్యవహారం ఏంటిది, ప్యాంటులు కూడా తీసి నువ్వు హిందువా నువ్వు ముస్లిమా అని చెప్పి చూసి వాడిని కాల్చారు. ఇది ఎక్కడ దురాగతం? ఇది ఎంతవరకు సహిస్తాం మనము? మీరు మాది ఎండ్ అవుతున్నది, మాది ఇంకో 15-20 ఏళ్ళలో ఖతమైపోతుంది. కానీ ఈనాడు ఉన్న మెజారిటీ సమాజం మీరు కళ్ళు తెరవాలి. మీకోసం తీసిన నాకు నష్టమైంది, నేను రోడ్డు మీదకి వచ్చిన, నేను నష్టాలైనాయి, నాకు నష్టాలైనాయి, కష్టాలైనాయి, బెదిరింపులు వచ్చినాయి, నాకు నిద్రలేని రాత్రులు అయినాయి, నేను చాలా డిస్టర్బ్ అయిన దినాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ భరిస్తూ కూడా నాకు ఒకటి స్వామి ఆదేశం ఉన్నది, వెంకటేశ్వర స్వామి ఆదేశం ఉన్నది. నేను ఆయన పరమ భక్తుణ్ణి, ఆయన ఆదేశించిన ప్రకారం నేను తీసిన మీకోసమే, ఈనాటి సమాజం కోసం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే సార్ తీసేటప్పుడు కానీ రిలీజ్ అవ్వక ముందు కానీ ఎప్పుడైనా అరే అనవసరంగా ఎందుకు తీసాను, ఎన్ని ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అనేది ఎప్పుడైనా అనిపించింది? నాకు అనిపించలేదు. నేను గట్టిపిండాన్ని, నేను మామూలుని కాదు, నేను తొలసూరు కొడుకుని, మా అమ్మ మా నాయనకు నేను చాలా ప్రియమైన కొడుకుని. నాకు చిన్నప్పటి నుంచి నన్ను గట్టిగా పెంచిండ్రు, దమ్ము ధైర్యం లేకుండా పెరగలే. మా మేనమామ కూడా ఇక్కడ హైదరాబాద్లో చాలా పెద్ద ఆయన. వీళ్ళందరి అండదండలు నాకు చాలా పరిపుష్టిగా ఉండే కాబట్టి నేను మామూలుని కాదు, ఎవ్వరికి భయపడను. ఈనాడు సద్దాం హుసేన్ వస్తే కూడా భయపడనట్టు అంటే ఆడు ఈదీ అమీన్ గాడు వస్తే కూడా అరే తూక్యారే అన్న లెవెల్లో నేను ఉంటా. ఈ తొక్క నా కొడుకులతో నేను భయపడాలని చెప్పి నేను అనుకున్నా. దమ్ముంటే టచ్ చేయండి బే అన్న లెవెల్లో నేనున్నా. ఇదే లాంగ్వేజ్. మామూలుగా సార్ మీరు ఎన్ని సేవలు చేశారు, ఎంతమందిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది. అయితే ముఖ్యంగా కోవిడ్ టైంలో మీరు చేసిన సేవ ఇంత అంత కాదు, మళ్ళీ ఇప్పుడు కూడా కోవిడ్ విజృంభిస్తుంది, చాలామంది ప్రాణాలను తీసుకుంటుంది అనేది చాలా వార్తల్లో వింటున్నాం. సో మరి ఇప్పుడు ఎలా? నేను ఒకటి చెప్తామా, ఈ కోవిడ్ అనేది ఇంకా అయిపోయింది. ఇదేంటంటే మేనమామల పిల్లలను చేసుకుంటే పిల్లలు పుడతారు కదా వంకర టింకర, ఇది ఇప్పుడు మేనమామల పుట్టిన కోవిడ్ అనమాట. అంటే మేనరికంలో వచ్చిన కోవిడ్ అంటే ఇది ఆ విధంగా జనరేట్ అయ్యి ఆ విధంగా డెవలప్ అయ్యి వచ్చిన కోవిడ్ ఇది. దీనికి మనం భయపడవలసిన పని లేదనేది నాకున్న పరిజ్ఞానంతో చెప్తున్నా. అయినా కానీ గతంలో 2019లో వచ్చిన కోవిడ్ సమయంలో మేము ప్లాస్మా మొత్తం భారతదేశంలో ఎవరు సేవ మేము చేసినాం. హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్లాస్మా డోనర్స్ అసోసియేషన్ పెట్టి ప్రభుత్వంతో పోరాటం చేసి, ఆనాడు హెల్త్ మినిస్టర్ ఈటెల రాజేందర్ గారు ఉన్న పోరాటం చేసినాం, చాలా తీవ్రమైన పోరాటం చేసి డేటా తీసుకున్నాం. డేటా అంటే ఎవరెవరికి వచ్చింది, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ డేటా ఇన్ఫర్మేషన్ టెలిఫోన్ నెంబర్స్ తీసుకొని వాళ్ళను గ్యాదర్ చేసి ఒక్కొక్క ప్లాస్మా డోనర్ కావాలంటే 100 మందిని మేము ఫిల్టర్ చేసేవాళ్ళం. అటువంటి కార్యక్రమం చేసినాం. ఈనాడు కూడా నా సేవా కార్యక్రమాలు చాలా జరుగుతూనే ఉంటాయి. మనం సమాజంలో ఇక్కడ ఈ సమాజంలో పుట్టినాము, ఈ గడ్డ మీద పుట్టి మనం ఏం చేసినాం అనేది ఆలోచించుకుంటే సరే, నాకైతే సాటిస్ఫాక్షన్ ఉంది. నేను ఏం చేయగలిగినానో చేసిన. ఈ సినిమా కూడా తీసిన సనాతన ధర్మ రక్షణ కోసం, హిందూ ధర్మ రక్షణ కోసం ఏం చేయాలి, హిందువులంతా ఏ విధంగా సంఘటితం కావాలి, కులాలను వదిలేసేసి మనమంతా భారతీయులము, మనమంతా హిందువులము, మనమంతా ఒకే జాతి వాళ్ళం అనేది ఒక ఆలోచన తీసుకొని వస్తే మంచిది. ఎందుకంటే విడగొట్టడానికి చాలామంది ఉంటారు. డివైడ్ అండ్ రూల్ అనే పద్ధతి బ్రిటిషర్స్ నేర్పించారు. ఈనాడు ఇంకా పాలిటీషియన్స్ కూడా అదేవిధంగా, కొంతమంది పొలిటికల్ పార్టీస్ కూడా మన భారతదేశంలో వివిధ వర్ణాలు వర్గాలని మొత్తం విడదీస్తాయి. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇట్లా ఉండదు. ఎక్కడున్నా 1 or 2 పార్టీ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ మల్టీ పార్టీ సిస్టమ్, రీజనల్ పార్టీ సిస్టమ్. దీని వలన మనకు అనుకోని విషయాలు కూడా మనము చవి చూస్తూ ఉంటాం. అయితే సార్ చివరిగా చూసుకుంటే మీ పొలిటికల్ లైఫ్ మనం అంటే తెలంగాణలో అన్ని వివిధ పార్టీలు ఉన్నాయని మీరు ఇందాక అన్నట్టుగా, అంటే ఏ పార్టీ కూడా మీకు న్యాయమైన పార్టీ అనిపించలేదా ఇప్పుడు దాకా? ఇప్పుడు నేను రాజకీయం మాట్లాడతలేను. మీరు సినిమా కోసం వచ్చి సినిమా అడిగితే బాగుంటుంది. నేను పుట్టి పెరిగింది కాంగ్రెస్ పార్టీలో. సరే, నా ఒక ఏజ్ వచ్చినాక అంటే 55, 56, 57 దాటిన తర్వాత నా ఆలోచించిన
ఈ సెక్యులరిజం అనేది ఈజ్ నథింగ్ బట్ సూడో సెక్యులరిజం. వీఆర్ నాట్ ట్రూ టు అవర్ ఓన్ టర్మినాలజీ అని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే నువ్వు సెక్యులరిజం అని చెప్పి నీ మెజారిటీ ధర్మాన్ని నువ్వు కించపరిచి మెజారిటీ పక్షాన్ని తొక్కి అనగదొక్కి మైనారిటీ అని చెప్పి నువ్వు దుర్మార్గం చేసేటోని పైకి తీసుకొని వస్తావు. ఒకడేమో మతం మార్పిడి చేస్తాడు, ఒకడేమో జిహాదీ చేస్తాడు. ఇదేంది కథ అని చెప్పి నాకు నేను జ్ఞానోదయం అయింది. అయినాక నేను పార్టీ మారిన. నాకు ఇక్కడ పెద్ద ఉన్నతమైన పదవులు. ఇవాళ నేను బంగారు గని నుంచి నేను మట్టి గనిలోకి వెళ్ళిన. దానికోసం కాదు, నేను ఓన్లీ నా కోసం, నా అంతరాత్మ ఏం ప్రబోధించింది, ఆ అంతరాత్మ ప్రబోధించిన ప్రకారం నేను నా ధర్మానికి నేను అన్యాయం చేస్తున్నా. ఎందుకంటే ఇంకో ధర్మాన్ని నేను ప్రేరేపిస్తున్నా, నా ధర్మాన్ని నేను అనగదొక్కుతున్నా. ఏమనంటే ఆ ధర్మంలో అక్కడ ఆ పార్టీలో ఉన్నప్పుడు సాఫ్రన్ టెర్రరిజం అన్నారు. సాఫ్రన్ టెర్రరిజమా? ఏనాడైనా హిందువు ఇంకొకరి మీద దాడి చేస్తాడా? దాడి చేస్తే ప్రతి దాడి చేస్తాడు, కానీ హిందువు ఇంకొకరి మీద, ఇంకొక మతస్థుని మీద దాడి చేయడు. ఇంకొకడు వచ్చి మత మార్పిడి చేస్తే, ఇంకొకడు వచ్చి లవ్ జిహాద్ చేస్తే దాడి చేస్తుండొచ్చు, కానీ ఏనాడు కూడా హిందువు పోయి చేయడు. సో మరి నా ధర్మంలో ఉండి నేను అవలగాన్ లెక్క నేను సనాతన నా ధర్మాన్ని నేను కించపరిచే విధంగా సూడో సెక్యులరిజంలో నేను ఎందుకు ఉండాలి? నేను ఎందుకు అనాలి? నేను నీ తబరు ఎందుకు తినాలి? నేను నీ బ్యాప్టిజం నేను ఎందుకు గౌరవించాలి? నీవు చేసుకునేది నువ్వు చేసుకో, కానీ నువ్వు నా ప్రసాదం తినవే, నువ్వు నా బొట్టు పెట్టుకోవే, నువ్వు నా కంకణం కట్టుకోవే. సో నేనెందుకు మరి నా ప్రకారం నేను ఉంటా, నేను ఇంకొకరి ప్రకారం నేను ఇక జీవించను. నువ్వు ఇంకో టోపీ పెట్టుకోను, షల్వా వాళ్ళు వేస్తారు కదా గల్ల షల్లా, అది నేను వేసుకోను నా జీవితంలో. నేను 2 నంబర్ జీవితం జీవించదలుచుకోలేదు, 1 నంబర్గా జీవితం. నేను పుట్టిన ఏ మతంలో, ఏ ధర్మంలో అయితే పుట్టినో ఆ ధర్మంలో జీవిస్తానని చెప్పి నేను నిర్ణయించుకొని పార్టీ మారిన, అంతే. నేను ఇంకొకసారి ఇటు అటు కప్పగంతులు వేయ కూడా. సార్, చివరిగా చూసుకుంటే చిన్నప్పటి నుంచి కూడా ఆ రజాకార్లు చేసిన దౌర్జన్యాలన్నీ కూడా మీరు వినడం జరిగింది. ఆ కళ్ళకు కట్టినట్టుగా చూసి ఆ చిన్నప్పటి నుంచే ఆ మైండ్లో అవన్నీ ఉన్నాయి కాబట్టి తీయాలన్న ఆలోచన వచ్చింది అని చెప్పిన కదమ్మా. స్వామివారి ఆదేశం, వెంకటేశ్వర స్వామివారి ఆదేశం అనుకున్నా నేను. ఎందుకంటే మళ్ళీ నేను బాధపడ్డా కూడా, ఎందుకు నువ్వు స్వామి నిన్ను పరమ భక్తుని నువ్వు నన్ను ఎందుకు ఈ సినిమా తీపించినావు? నేను కమర్షియల్ వాల్యూస్తోని కమర్షియల్ ఆలోచనతో చేయలేదు. ఎందుకంటే ఈ సినిమా తీసేటప్పుడు నేను సరే అందరూ వచ్చి చెప్పిండ్రు, ఈ రజాకారే మొత్తం నువ్వు అంత రఫ్, అంతా ఏంది మారణ హోమము, రేపులు, మర్డర్లు చూపిస్తే ఈ సినిమా ఎవడు చూడడు అని చెప్పి కూడా చెప్పారు. దీంట్లో కొంచెం గ్లామర్ ఉండాలి, కొంచెం కల్పిత స్టోరీలు ఉండాలి, కొంచెం ఫేసెస్ పెట్టాలి, మార్కెటబుల్ ఫేసెస్ పెట్టాలంటే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ఎవరైతే వచ్చి చేసారో వాళ్ళు దమ్మున్నోళ్ళు అనమాట. చాలామందిని అడిగిన, ఎవరికి దమ్ము లేదు ఈ సినిమాతోని అంటగాగుతుంది. రిజెక్ట్ అవ్వడు, రిజెక్ట్ చేయడానికి వాడేవాడు. వానికి పైసలు ఇస్తే, ఆమెకు పైసలు ఇస్తే వస్తారు, యాక్టింగ్ చేస్తారు. రిజెక్షన్ కాదు, దమ్ము లేదు. సనాతన ధర్మంలో పుట్టి దమ్ము లేని పెద్ద పెద్ద తురుమ్ ఖాన్ల పేర్లు ఉన్నాయి వాళ్ళకు. పెద్ద తురుమ్ ఖాన్ అంటారు ఎవరినో, అర్థమైందా? వానికే దమ్ము లేదు. సినిమాలో తురుమ్ ఖాన్ అని ఎవరికైతే పేరుందో ఆనకే దమ్ము లేదు. సినిమా చూస్తేందుకు దమ్ము లేదు. పక్కన పెట్టు, సినిమా చూడడానికి చూస్తే ఎవడని అడుగుతాడు కదా, సినిమా చూశారు కదా, ఆ థియేటర్లో మీరు వచ్చి చూశారు కదా, ఏమన్నా అంటే ఆ మాట బాగుంది, చరిత్రను కళ్ళకు గట్టినట్టు తీశారు అనే దమ్ము కూడా లేని నపుంసకులు ఉన్నారు సినిమా ఫీల్డ్లో. నేను చెప్పొద్దు కానీ చెప్తున్నా. ఎందుకంటే ఎందుకు పోయి మీరు తీయరు? మీరు ధర్మరక్షణ కోసం ఎక్కడైతే కమర్షియల్ వాల్యూస్ ఉన్నాయో, బాగా పైసలు, కోట్లు, వందలు, వేల కోట్లు వస్తాయో ఆడపోయి నాకుతారు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రము నాకు అన్ని అవాంతరాలే వచ్చినాయి. ఐ డోంట్ కేర్, బికాజ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లివ్ ఆన్ ద ఇండస్ట్రీ, ఆర్ ఐ డోంట్ లివ్ ఆన్ ఇట్, నార్ ఐ హెవ్ కమ్ అప్ ఫ్రమ్ దేర్. నేను వచ్చిన ఒక నిర్మాతను, నేను ఇచ్చిన 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన, అంటే ఆ జీవనోపాధి ఇచ్చిన, ఆ సినిమా జరిగినన్ని రోజులు, ప్రొడక్షన్ చేసిన రోజులు మళ్ళీ తీస్తా. ఈనాడు మార్కెట్ లేదు, రియల్ ఎస్టేట్ మార్కెట్ లేదు కాబట్టి ఆగిపోయినా, లేకుంటే మళ్ళీ చాలా ఒక వివిధ ఆలోచనలు ఉన్నాయి నాకు. తీసేది సమాజాన్ని కళ్ళు తెరిపించాలి, కమర్షియల్ వాల్యూస్ కూడా పెట్టి తీయాలనేది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏ విధంగా రాబోతుంది? ఇప్పుడు ఏం ఆలోచన లేదు ప్రస్తుతానికి, బట్ వచ్చినప్పుడు మాత్రం చాలా బ్యూటిఫుల్ ఆలోచనలతోనే వస్తాం. మేము సమాజం కోసము
అందరూ ఆలోచించరు కదా, అందరూ సొంతం కోసం ఆలోచిస్తారు. సరే నాకు ఇచ్చిన కాడికి దేవుడు ఇచ్చిండు, మనం ఏం తీసుకుపోం కదా. విమానంలో అంతమంది చచ్చిపోయారు. అందరి దగ్గర పైసలు ఉండొచ్చు, ఒక దగ్గర $1000 ఉండొచ్చు, 2000 పౌండ్లు ఉండొచ్చు, 10,000 పౌండ్లు ఉండొచ్చు. తీసుకుపోయారు ఎవడన్నా? బూడిదైపోయింది కదా. అట్లనే మనం కూడా బూడిదలే అవుతాం. సచ్చినాక ఫలానా పేరు ఫలానా సత్యనారాయణ అని చెప్పారు, అరే ఆ శవాన్ని తీయండి అంటారు. అర్థమైందా? సో పేరు కూడా పెట్టరు. అరే వారి పార్థివ శరీరాన్ని, సత్యనారాయణ గారి కీర్తిశేషులు సత్యనారాయణ గారి పార్థివ శరీరాన్ని మనము తరలిద్దాం అంత్యక్రియలకు అని చెప్పి అనరు. బాడీని తీసేయండి తొందరగా, బాడీని కడిగేయడం కూడా కడుగుతలేదు. ఇవాళ రేపు నాకు మొన్న ఆలోచన వచ్చి నిద్రనే రాలే ఇటువంటిది. అది ఏమి అసలు ఎక్కడ పోతున్నది అనేది. అంటే బ్రతికినన్ని రోజులు బ్రతుకుతున్నారు, మోస్తందుకు కూడా లేని పరిస్థితి అయిపోయింది. ఇవాళ రేపు అంత లేజీ అయిపోయింది. అంటే రోజు కలియుగం అనొచ్చు సార్, ఈజీగా చెప్పాలి. ఎందుకంటే ఇక అది ఏమి యుగమో నేను దాని గురించి ఎక్కువ డీప్గా ఆలోచించాను. ఎందుకంటే సమయం తక్కువ, జీవించడానికే సమయం లేదు. ఎంతనే ఆలోచిస్తున్నాను. అయితే చివరిగా గద్దర్ అవార్డు గురించి మీరు ఏం చెప్తారు మీ మాటల్లో? ఐ అప్రిషియేట్, ఇట్స్ ఎ స్టేట్ అవార్డ్. ఐ డోంట్ సే గదర్ అనేది. గదర్ నాకు మంచి మిత్రుడే, నాకు బట్ ఇప్పుడు నేనున్న పార్టీలో మా పార్టీలో చాలామంది ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. ఐ గాట్ ఎ స్టేట్ అవార్డ్. I got my state award. State has appreciated, and state's jury has recognized my cinema as the best historical cinema of 2024. అంటే మామూలుగా గద్దర్ గారు మీకు చాలా ఆత్మ బంధువు అని చెప్పొచ్చు. సో ఆయన పేరు ఈ అవార్డ్కి పెట్టడం మీకు ఎలా? ఇంకా అది ప్రభుత్వం ఇష్టం ఉంటుంది. ఐ కెనాట్ సే. ఐ హెవ్ జస్ట్ ఇప్పుడే నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అప్రిషియేట్ చేసిన, నాకు అవార్డు, మా సినిమాకి అవార్డు ఇచ్చినందుకు. మళ్ళీ నేను క్రిటిసైజ్ చేయదలుచుకోలేదు, అది వాళ్ళ ఇష్టము. ఎందుకంటే ఈనాటి ఆలోచన ప్రకారం వాళ్ళు ఆ విధంగా ఉన్నారు, ఇంకో ప్రభుత్వం వస్తే ఇంకో విధంగా ఉంటుంది. దాని పేరు మారవచ్చు. గతంలో నంది, ఈనాడు గదర్, రేపు ఇంకొకటి ఉండొచ్చు. సో ఇట్ ఈస్ ఎ స్టేట్ అవార్డ్. ఐ డోంట్ సే బికాజ్ ఒక ఆలోచన, ఒక స్కూల్ ఆఫ్ థాట్ ఏమున్నదంటే గదర్కు సినిమాకు సంబంధం ఏమున్నది, సినిమా దానికని అంటారు. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన ప్రజా గాయకుడు. ఆయన కూడా ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ నిజాంని బండెనక బండి గట్టి అని చెప్పి ఆయనదే కదా పాట. సో ఆయన పాటనే మనము ఒక స్ఫూర్తిగా మనము నిజాంని ఏ బండెనక బండి గట్టి ఏ బండిలో పోతావు కొడుకో నిజాం సర్కార్ ఓడా అన్నాడు. సో నౌ ఐఎమ్ సాటిస్ఫైడ్ యాజ్ ఫార్ యాజ్ మై రజాకార్ సబ్జెక్ట్ గదర్స్ మై రిలేషన్షిప్ విత్ మీ, ఐఎమ్ సాటిస్ఫైడ్. బట్ ఆయన ఆలోచనలను మాత్రం మా పార్టీ సంస్థాగతంగా మా ఆలోచన విధానానికి మాకు అది విరుద్ధం. ఓకే, అంటే ఇప్పుడు రజాకార్ మూవీ ద్వారా ఏ విధంగా అరాచకాలు జరిగాయనేది మాకు కళ్ళ కట్టిన చూపించారు. ఇలాగే ఎన్నో సినిమాలని మీరు తీసి మాకు ఆ చరిత్రను చూపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.